హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం పప్పు అరటికాయ వండుకుందాం. కందిపప్పుతో అరటికాయ పప్పు టమాటా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. అరటికాయ ఒకటి, ఒక టమాటా సరిపోతుంది, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను. కప్పు కందిపప్పు సరిపోతుందో ఒక నిమిషం డ్రై రోస్ట్ చేసుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సువాసన వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేలోగా నానితే సరిపోతుంది. తర్వాత పప్పులో నీళ్ళు వంపేసాను. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. పప్పుకి సరిపడా వాటర్ వేసుకుందాం. చిటికెడంతా పసుపు వేసుకుందాం. కొంచెం హాఫ్ స్పూను కారం వేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ సరిపోతుంది. ఒక విజిల్ చల్లారేలోగా మనం పోపులు తీసుకున్నాం. పప్పు, ఆవాలు వేసుకున్నాం, ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాం, 4 వెల్లుల్లి రేఖలు, ఆయిల్ వేసుకుందాం. ఒక మూత తీసుకున్నాం అండి. సరిపడా ఉప్పు వేసుకుందాం. పప్పు గుత్తితో మెదుపుకుందాం. అలా మెదుపుకొని వేసుకున్న పోపుని స్టవ్ పైన పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం అండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా కొత్తిమీర వేసుకుందాం. పోపులో వేసుకోవడం వల్ల కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేయడం వల్ల కరివేపాకు లేకపోయినా పర్వాలేదండి, కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. మెత్తగా మెదుపుకున్న పోపులో వేసుకుందాం. ఇంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అరటికాయతో పప్పు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.